ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నాతో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నాతో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. ఆకాశమునకును భూమికిని ప్రభువా, ఉన్నవాడను అనువాడవై ఉన్న దేవా, నీవు నిత్యుడవు. నీవు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఉండే దేవుడవు. నీవు ఆద్యంతరహితుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అద్భుతకరుడవు, బలవంతుడు అయిన దేవుడవు. మీతో సాటి అయిన వారు ఇంకెవరునూ లేరు నాథ. మీకు స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రపంచాన్ని తలకిరిందులు చేస్తూ మానవులందరి హృదయాలలో ఒకే విధమైనటువంటి భయోత్పాతాన్ని కలిగించి వేదనలకు గురి చేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ ఇంకనూ అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నది. మీ బిడ్డలుగా మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ వాక్యమును, మీ మాటలను వినాలని మేము ఆశపడుచున్నాము ప్రభువా. మా జ్ఞానము, మా చదువులు, మా మాటలు సున్నా. మీరొక్క మాట మాట్లాడితే మేమందరము బ్రతికిపోతాం ప్రభువా. కారణం, మీ నోటి మాట జీవముతో కూడిన మాట. మీ నోటి మాటలో మహిమా ప్రభావములు దాగి ఉన్నవి. సర్వశక్తి సంపన్నుడు స్వామి, మీకు స్తోత్రం. మీ మాటలతో మమ్మలను ఆశీర్వదించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే కలుగునుగాక అంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మానవులమైన మనము మన జీవిత యాత్రలో అనేక మార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. మన పనులలో ఎదురు దెబ్బలు తింటాం. మన ప్రణాళికలలో, మన ఆలోచనలలో, మన క్రియలలో, మన వ్యాపారాలలో, మన ఉద్యోగాలలో, మన చదువులలో, మన వ్యవసాయంలో, మనము చేసే ఆయా కార్యక్రమాలలో అనేక మార్లు మానవుడు విఫలమవుతూ ఉంటాడు. ఇది సహజం. కానీ ఎంతమంది విఫలమైనటువంటి చోటకి, లేక దెబ్బతిన్న ఆ ప్రదేశానికి, దెబ్బతినిన ఆ స్థితికి, దెబ్బతినిన ఆ పనికి తిరిగి వెళ్ళగలుగుతున్నారు? Who is able to get a second chance, రెండవ అవకాశాన్ని ఎంతమంది పొందుకోగలుగుతున్నారు? సాధారణంగా ఫెయిల్ అయినటువంటి స్థావరానికి, ఫెయిల్ అయినటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళడానికి తప్పకుండా వెనకాడతాడు. కానీ
యేసు ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తులకు మాత్రము ప్రభువు అన్ని వేళలా అందరికీ మరొక అవకాశాన్ని ఇస్తారు. ఈరోజు నేను మీతో ముచ్చటించాలని అనుకునేటువంటి అంశము ఇదే, సెకండ్ ఛాన్స్, రెండవ అవకాశం. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి తన జీవితంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయి చాలా దెబ్బతిని దేవుని చేత మరొకసారి అవకాశం పొందిన ఒక భక్తుని గురించి మనం ఈరోజు చూడాలని, దానిని మనం ఒక పాఠంగా, దాన్ని ఒక మాదిరిగా మనం తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందనేటువంటిది నా అభిప్రాయం. భక్తుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాల వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి సంఘటనను మనం చూస్తాం. ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి విషయం, ప్రతి మాట ఏ మానవుని సొంత ఆలోచన కానీ, ఏ మానవుని సొంత తెలివితేటలను బట్టి కానీ, ఏ మానవుని యొక్క సొంత అభిప్రాయాలను కానీ ఇందులో రాయలేదు. మొదటిగా ఈ విషయాన్ని మనం నమ్మాలి. అందుచేతనే ఈ గ్రంథానికి ప్రపంచంలో మరి ఏ గ్రంథానికి లేని గొప్ప పేరు పరిశుద్ధ గ్రంథము, ద హోలీ బైబిల్. కారణం ఏమిటి అని అంటే, ఇది అనేక మంది భక్తుల చేత పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత, దేవుని నడిపింపును బట్టి వ్రాయబడినటువంటి గ్రంథాల మాలిక గనుక, ఇది ఏ మానవుని సొంత ఆలోచనకు తావులేని విధంగా వ్రాయబడిన గ్రంథం కనుక దీనిని మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని పిలిచారు, పేరు పెట్టబడింది. దీనిని మనము చదివేటప్పుడు, దీనిలో ఉన్న విషయాలను గ్రహించేటప్పుడు ఇది ఆ ఒక్క విషయాన్ని మనం ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన వాక్య ప్రకారముగా మొదటి నుండి కొన్ని వచనాలను గనక మనం చూడగలిగితే 21వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. మరలా ఆయన తన శిష్యులకు తనను రివీల్ చేసుకున్నట్లుగా, ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చదివాం. అంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు ఆయన ఏ పాపము అంటకుండా జీవించి, ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారో ఆ దేశము, ఈ దేశము, ఆ మతము, ఈ మతము, ఆ జాతి, ఈ జాతి, ఆ భాష, ఈ భాష అనే తారతమ్యము లేకుండా లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క రక్షణార్థమై వారి పాపములను పోగొట్టడానికి ఈ లోకానికి వచ్చి, ఆయన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి పాపం అంటకుండా జీవించి, శిలువ మ్రాను మీద ఆయన వేలాడి, ఆయన రక్తమంతటిని కార్చి మానవుల పాపములను క్షమించడానికి ఆయన చేసిన బలియాగము, ఆయన ప్రాణాన్ని ఈ లోకములో ఏ మానవుడు, ఏ శక్తి తీయలేదు. అందుచేతనే ఆయన నా కొరకు, నీ కొరకు ఆయన తనకు తానే తన ప్రాణమును పెట్టారు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద పెట్టి మరణించిన తరువాత సమాధి చేశారు. 3వ దినమున ఆయన సమాధి దగ్గరకు వెళ్ళి చూస్తే
ఆయన శిష్యులు కొందరు, ఆయనని ప్రేమించిన కొందరు భక్తి కలిగినటువంటి స్త్రీలు వెళ్ళి చూస్తే ఆయన సమాధిలో లేరు. ఆయన శవానికి చుట్టబడినటువంటి వస్త్రాలు చక్కగా ఫోల్డ్ చేసి తల దగ్గర కాళ్ళ దగ్గర ఉండేటువంటి స్థలంలో అమర్చబడి ఉన్నాయి. దేవదూత వారికి కనిపించి, మీరు యేసును సమాధుల దొడ్డిలో వెదుగుచున్నారని నాకు తెలుసును, కానీ ఆయన ఎక్కడ లేరు. ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నారు. లేచి ఉన్న దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, తరతరములు యుగయుగములు జీవించే దేవుడు యేసునాథుడు మాత్రమే. ఆయన అక్కడక్కడ ఆయా స్థలాలలో ఆయా వ్యక్తులకు ఆయన పునరుద్ధానుడైన తరువాత కనిపించారు. ఆ సంఘటనలో ఒకటి మనం చూస్తూ ఉన్నాం. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున, అనగా గలిలయ సముద్రపు ఒడ్డున శిష్యులకు మరలా తన్ను మరొకసారి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన తన్ను ఎలాగంటే హౌ హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు హిస్ డిసైపుల్స్ అనేది మనం చూస్తే, ఎలాగంటే సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరి వాడుగు నతనేలును జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. గలిలయ సముద్ర తీరం దగ్గర దాదాపుగా మనం చూస్తే 7 మనకు కనబడుతున్నారు. ఎందుకు వీరు గలిలయ సముద్రం దగ్గర ఉన్నారు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఆయన సమాధిలో నుండి లేచిన తరువాత దేవదూత పరలోకము నుండి దిగివచ్చి ఆయనను సమాధుల మధ్యలో వెతుకులాడుచున్నటువంటి వారితో చెప్పిన మాట ఏమిటేనంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వాక్యంలో వ్రాయబడి ఉన్న మాట ఒకసారి చూడండి. త్వరగా వెళ్ళి దూత చెప్పినటువంటి మాట, మీరు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నారని ఆయన శిష్యులకు మీరు వెళ్ళి త్వరగా తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకంటే ముందుగా ఆయన వెళుతున్నారు. అక్కడ మీరు ఆయనను చూతురు. అక్కడికి మీరు గనక వెళితే మీరు ఆయనను అక్కడ చూస్తారు అని దేవదూత తన శిష్యులతో చెప్పినందువలన ఈ శిష్యులలో కొందరు, దాదాపుగా 7 శిష్యులు గలిలయ సముద్రం దగ్గర ఉన్నారు. ఇది ఎందుకు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది? దేవుని దూత వారికి చెప్పిన ప్రకారముగా. అంటే దీని అర్థం ఏంటంటే, దేవదూత చెప్పినటువంటి మాటకు వారు సంపూర్ణంగా విధేయత చూపి దేవుని మాటగా శిరసావహించి యేసు ప్రభువుని ఇక్కడైతే చూడవచ్చు, దేవదూత చెప్పాడు గనక అని వారు ప్రభువును చూడాలనేటువంటి ఉత్సాహంతో, ఆశతో గలిలయ సముద్రం దగ్గరికి వారు వెళ్ళారు. అందుచేత ఇంతమంది శిష్యులు అక్కడ ఉండవలసి వచ్చింది. అప్పుడు జరిగిన సంగతి ఏంటి? సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ఇది వీరు అక్కడికి వెళ్ళినటువంటి కారణం, యేసు ప్రభు ఇక్కడికి వస్తారు, ఆయనను చూడాలి, ఆయనను చూడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారు. కానీ ప్రభు కొంచెం తడవు చేసి ఉంటారు. రెండవది, ఈ పేతురు గారు, ఈ శిష్యుల్లో లీడర్ ఇతడే. లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని పేతురులో ఉన్నాయి. ధైర్యంగా ఏదైనా ఒక సబ్జెక్టు మీద మాట్లాడాలన్నా, ప్రభుతో కాసేపు ఏదైనా ప్రశ్నించి తెలుసుకోవాలనుకున్నా, 10 మంది జనాంగం దగ్గర ముందుగా మాట్లాడాలన్నా, వీరందరి తరఫున ఒక ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగా, ఒక లీడర్గా పేతురు గారు చలామణి అవుతున్నారు యేసు ప్రభు వీరిని చేర్చుకున్న నాటి నుండి. కనుక ఈ శిష్యులు 7 ఈ గలిలయ సముద్రం దగ్గర సమావేశమైనప్పుడు పేతురు గారు ఏమన్నారంటే, అబ్బాయి లాభం లేదు, ఇంకా యేసు ప్రభు చనిపోయారు,
అక్కడ ఏదో కనిపించారంటున్నారు, ఇక్కడ కనిపించారంటున్నారు, ఇక్కడికి వస్తారని అంటున్నారు. సరేలే, ఏదేమైనా మానవ నైజం చనిపోయిన తర్వాత ఇంకా మనుషులకి అతడు ఉపయోగపడడు. కాబట్టి బిలీవింగ్ ఇన్ హిమ్ స్టిల్ ఈవెన్ అప్ టు నౌ ఇట్ విల్ బి ఫూలిష్నెస్. ఆయనను ఇంకా నమ్మడం, ఆయన ఇంకా మనతో ఉంటాడని, గత 3.5 సంవత్సరాలలో ఆయన మనలను వెంటబెట్టుకొని వెళ్ళి ఆయా కార్యాలు చేస్తారని, అందరి చేత మనం ఘనత పొందుతామని, ఆయన ద్వారా మనం మేలులు పొందుతామని మనం అనుకున్నాం. చూశారు, అదంతా వృధా. యాజ్ అ లీడర్ ఐ హ్యావ్ డిసైడెడ్ మై సెల్ఫ్ టు గో టు మై ఓల్డ్ ప్రొఫెషన్. నా పాత వృత్తికి, నా పాత ఉద్యోగానికి, నా పాత పనికి నేను తిరిగి వెళ్ళాలని నేను అనుకుంటున్నానని ఎప్పుడైతే పేతురు గారు అన్నారో, మిగిలిన 6 ఏమన్నారంటే, మేమును నీతో కూడా వి ఆల్సో విల్ కమ్, వి ఆల్సో వుడ్ లైక్ టు ఫాలో యూ. మీ వెంట మేము కూడా వస్తామండి. పేతురు గారు, అదేంటి మీరు ఒక్కరే వెళ్ళడం ఏంటి, మేము కూడా వచ్చేస్తాం. సో యేసు ప్రభువు వస్తారు, మీరు అక్కడ ఉండండి అని దేవదూత చెప్పిన మాట చెప్పిన వెంటనే విన్నారు. కానీ కొంచెం ఆలస్యం అయ్యేటప్పటికే వీరు ఆ పనిని విడిచిపెట్టి వారి సొంత ఆలోచన మేరకు వారు చేపలు పట్టడానికి పేతురుని వెంబడించారని దేవుని గ్రంథం సెలవిస్తున్నది. మన జీవితంలో కూడా అనేక మార్లు యేసు ప్రభువుకి మనం ప్రార్థన చేస్తూ కొన్నిసార్లు వెంటనే జవాబును పొందుకుంటాం, కొన్నిసార్లు వెంటనే మనకు స్వస్థత పొందుతాం, సమస్యలు పరిష్కారం అవుతాయి, దేవుడు సహాయం చేశాడని మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తాం. మరొకసారి ఏదైనా సంభవించినప్పుడు, మరలా ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు రాకపోతే వెంటనే ఆయనను ప్రక్కకు పెట్టి మన సొంత ఆలోచనలకు, పూర్వం మనం ఎక్కడి నుండి వచ్చామో, పూర్వం మన పితరులు ఆచరించినటువంటి ఆచారాల వైపు మనసు వెళ్ళిపోతుంది, వారి సాంప్రదాయాల వైపు మన మనసు వెళ్ళిపోతుంది, వారు ఆరాధించినటువంటి ఆ బొమ్మల వైపు మన ఆలోచనలు వెళ్ళిపోతాయి. మరొక రకంగా సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, సొంత శక్తి, సొంత జ్ఞానము ఇవి చూసుకుని కొంచెం ఆలస్యం అయ్యేటప్పటికే, దేవుడు తగిన జవాబు ఇవ్వడంలో జాప్యం చేసేటప్పటికే అనేక మార్లు మనము ఆయనను నిర్లక్ష్యం చేసి మన సొంత పనులలోకి మనం వెళ్ళినటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండి ఉంటాయి. ఈ శిష్యులకు ఇప్పుడు ఈ రోజున ఇదే జరిగింది. పేతురు అన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను, మేము కూడా వచ్చేస్తాం. వెళ్ళిపోయారు, అందరూ చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దే కుడ్ ఫిష్ నథింగ్, దో దే టైడ్, దో దే డిడ్ దేర్ బెస్ట్ త్రూ అవుట్ ద నైట్. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి అంత అనుభవం కలిగినటువంటి చేపలు పట్టే జాలరులకు ఆ రాత్రంతా ప్రయాసపడిన అంతమంది అన్ని రకాలుగా వారి నైపుణ్యం అంతా ప్రదర్శించి వలలు వేసిన ఆ రాత్రంతా కూడా వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఆలోచన చేయండి, దేవునిని ప్రక్కకు పెడితే, మన సొంత ప్రయత్నాలు గనక చేస్తే, అందుచేతనే అంటాడు, మొదటగా మీరు నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. వాట్ ఎవర్ యు నీడ్ యు విల్ గెట్. ఎప్పుడు? మొట్టమొదటిగా నన్ను, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకినప్పుడు. ప్రభువు చెప్పినటువంటి దివ్యమైనటువంటి మాట ఇది. దేవుడు సామాన్యుడు కాదు. ఆయన నోటి మాటతో సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగు, శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసునాథుని మాట నిర్లక్ష్యము చేస్తే మనము దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఆయనను ఇప్పటి వరకు ఎంతమంది నమ్మారో నమ్మలేదో, ఆయనను దేవుడిగా ఇంకా నమ్మకుండా ఇదేంటి క్రొత్త బోధ, క్రొత్త మాటలు అని ఎవరు ఆలోచన చేయక్కర్లేదు. సజీవుడైన దేవుని మాటలను మనం వివరిస్తూ ఉన్నాం. దేవుని గ్రంథంలో ఉన్న మాటలనే మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈ సాయంకాలం. దేవుని బిడలారా,
వారు ఆ రాత్రంతా వలలు వేశారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. సూర్యోదయం అగుచుండగా ఇంకా మంచు విడిపోలేదు. అప్పుడే సూర్యుడు పైకి వస్తూ ఉన్నాడు. మసక మసక చీకటిగా ఉన్నది. మనుషులు ముఖాలు సరిగా కనబడడం లేదు. బాగా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవుచుండగా యేసు ఆయన చెప్పిన ప్రకారముగా ఆ సముద్రపు ఒడ్డున యేసు ప్రభు వచ్చి నిలవబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని అయితే ఆ వచ్చి ఆ మంచులో కనిపించకుండా ఆ మసక చీకటిలో ఉండినటువంటి ఆయన యేసు ప్రభువు అని, వారి యజమానుడని, దేవుని కుమారుడని, సమాధిలో నుండి తిరిగి లేచిన వారి రక్షకుడని, వారి నాయకుడని, వారి యజమానుడని వారిలో ఏ ఒక్కరూ గుర్తుపట్టలేదు. It's very unfortunate that nobody among those 7 disciples could recognize that he is their Lord. వారి ప్రభు ఆయనేనని వారు గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నారు? పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారు సముద్రం లోపల ఉన్నారు, ప్రభు ఒడ్డున ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది. అల్లంత దూరాన లోపల అలలో గాలి శబ్దం, 7 ఉన్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక్క చేప కూడా దొరకలేదని డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు. కనుక ఆ శబ్దంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు ధరిని నిలిచి వారిని పిలుస్తున్నాడు. ఫ్రెండ్స్, డూ యూ హ్యావ్ ఎనీ ఫిష్? ఏమైనా ఉన్నాయి, పోయి దొరికాయా? అనేక మార్లు మనం చేపలు కొనడానికి మన ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి చేపల సంపద. ఎక్కడికి వెళ్ళినా చేపలు, ఎన్నెన్ని రకాల చేపలు. ఈస్ట్ గోదావరి ఈయన బయట నుండి కేక పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఓ స్నేహితులారా, ఏమైనా దొరికాయా, ఏమైనా ఉన్నాయా అని గట్టిగా కేక పెడితే వారు అనుకున్నారు, ప్రొద్దుటే ఎవరో గెస్టులు వస్తున్నారు గబల్ అతనింటికి, మంచి చేపలు వండి పెడదామని అనుకుని కొనుక్కోవడానికి వచ్చి ఉంటాడు ఈయన అని వారు తిరిగి ఏమంటున్నారంటే, నో, ఏం లేవు, ఏమి దొరకలేదు, ఖాళీ. నిన్నే విడిచిపెడితే మాకేం దొరుకుతాయి? యేసుని విడిచిపెడితే, నీకు రూపాన్ని ఇచ్చినటువంటి ఆయన్నే నీ విడిచిపెడితే, నీ కష్టాన్ని బాగు చేసిన ఆయన్నే నీ విడిచిపెడితే, నిన్ను పుట్టించి ఇంతవరకు కాపాడుచున్న దేవుడినే నీ విడిచిపెడితే, నీ కొరకు ప్రాణం ఇచ్చిన రక్షకుడైన యేసునాథునే నీవు నిర్లక్ష్యం చేసి ఆయన ఎవరి దేవుడు అని నీవు నిర్లక్ష్యం చేస్తే నీ ప్రయాస ఎలా ఫలిస్తుంది? ఏమైనా ఉన్నాయా? ఏమైనా దొరికాయా? లేదు, ఏమి దొరకలేదా? అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, దోణి కుడి ప్రక్కను వల వేయండి. అయితే ఇదిగో ఫ్రెండ్స్, మీ వలల్ని ఆ కుడి ప్రక్కన వేయండి. ఎవరైనా చేపలు కొనుక్కోవడానికి వచ్చాడని అనుకున్నాం. ఎవరో తెలియని మనిషి, మనం ఎప్పుడు ముఖం సరిగ్గా కనబడడం లేదు, మసక మంచు బారిపోయిందంతా. ఎవరైనా కుడి ప్రక్కన వేసేయమంటున్నాడు ఏంటినా? సరే, ఎందుకు అంటున్నాడోలే అని కుడి ప్రక్కన వారు వల వేసి, పేతురు గారు నాయకుడు కదా, వల తాడు ఈయన చేతిలోనే ఉంది. వల తాడు లాగుతుండేటప్పటికే వల కొంచెం బరువుగా అనిపించింది. పేతురు గారు ఆ తాడుని తన మణికట్టుకు చుట్టుకున్నాడు. చేతులు లాగితే బలం సరిపోదని తన మణికట్టుకి, తన రిస్ట్కి ఆ వల త్రాడుని చుట్టుకొని బలంగా లాగడం ప్రారంభించారు. బలంగా లాగుతున్నప్పటికే ఆ వల బరువు అయిపోతుంది, ఇంకా బరువు అవుతుంది.
ఇంకా కొంచెం ముందుకి, ఇంకా కొంచెం వంగాడు పేతురు, బాగా వంగిపోయాడు, ఇంకా బాగా వంగాడు, లాగుతున్నాడు. ఇంకా ఒకరిద్దరు సహాయం చేస్తున్నారు. బాగా లాగుతున్నప్పటికే బహుశా అందులో నుంచి పైకే ఒక పెద్ద చేప కనిపించింది. ఇది చేప పడింది. ఇంకా లాగుతున్నారు. ఏంటి, రాత్రంతా మనం శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా మనకు దొరకలేదు. ఏంటి, ఆయన ఎవరో అక్కడ ఒడ్డున నిలవబడి మీరు కుడి ప్రక్కన వెయ్యమని ఒక్క మాట చెప్పారో లేదో, ఏంటి వలంతా పిగిలిపోయేటట్లుగా చేపలు పడ్డాయి అని ఈ పేతురు ముఖ్యంగా ఈ చేపల వైపే ఈ ఆనందంలో మునిగి తేలిపోయాడు తప్ప 3.5 సంవత్సరాల క్రితం, దాదాపు 3 ఏళ్ల క్రితం ఇలాగే ఒక రాత్రంతా శ్రమపడినా ఒక్క చేప కూడా దొరకకపోతే ఇంకా లోతుకు నడిపించి వల వేయండి, ఇప్పుడు దొరుకుతాయని చెప్పినప్పుడు యేసు ప్రభువు అప్పుడు వల పిగిలిపోయేటట్లుగా చేపలు పడ్డాయన్న సందర్భాన్ని మరిచిపోయి ఈ బిజీలోనే పడిపోయాడు పేతురు. కానీ యేసు రొమ్మున ఆనుకొని ఉండే అత్యంత మోస్ట్ బిలవెడ్ డిసైపుల్ యోహాను గారు ఒక్కసారిగా ఈ దృశ్యాన్ని చూచి, ఒక్కసారి ఆ మంచులో కనబడుతున్నటువంటి యేసు ప్రభు వారి ముఖాన్ని కనిపించకుండా ఉండే యేసు ప్రభు ముఖాన్ని చూసి, ఆయనను చూస్తూ ఈ దృశ్యాన్ని, ఈ మహత్తును, ఈ సూచక క్రియను చూసి ఈ యోహాను గారు అంటే, హే పేతురు గారు ఏంటి ఆయన యేసు ప్రభు అండి, ఆయన మన ప్రభు అండి, మన ప్రభువా ఒక్కసారిగా రియలైజ్ అయిపోయాడు ఆ రోజు జరిగినటువంటి సంగతిని. ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని ఆ పడవలో అప్పుడు వరకు ఏదో బహుశా గోచి పెట్టుకుని ఉంటాడు పేతురు. వెంటనే దశమలతో ఉండినటువంటి పేతురు ఒక్కసారిగా షేక్ అయిపోయాడు. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి. ప్రభువా, సమాధిలో నుండి లేచి వచ్చిన ప్రభువా, నాకు ఇన్ని అద్భుతాలు చేసిన ప్రభువా, ఒడ్డు నుండి నిలువబడింది, ఆయన చెప్పినందువల్ల నిన్ను చేపలు పడ్డాయి ప్రభువా అని వెంటనే గుర్తించి ఆ వస్త్రాన్ని తన మొలకు చుట్టుకొని వెంటనే సముద్రంలో దూకేసి, వీరందరూ ఈ చేపల వలను లాగే ప్రయత్నంలో ఉండగా అందరికంటే ముందు నేను వెళ్ళి నా ప్రభు పాదాలను పట్టుకోవాలని దుమికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు పేతురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు వచ్చాడు. ఈ శిష్యులందరూ ఒడ్డుకు వచ్చారు. వచ్చేటప్పటికే అది దగ్గరగా ఒక 100 గజాల దూరంలో ఉంటుంది. ఎంత దూరం వెళ్ళిపోయాడు. వారు 9వ వచనం చూడండి. వారు దిగి దరికి రాగానే, ఒడ్డుకు రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచులు, చేపలను, రొట్టెయు ఆ నిప్పుల మీద కాల్చబడి ఉండడం చూశారు. ఎక్కడి నుండి వచ్చింది నిప్పులు? ఎక్కడి నుండి వచ్చాయి రొట్టెలు? ఎక్కడి నుండి వచ్చాయి ఈ చేపలు తినడానికి? బ్రహ్మాండమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ఉదయాన్నే సూర్యోదయం అగుచు ఉండగా. ఇది యేసు సృష్టించగలిగినటువంటి దేవుడు. ఏమీ లేని చోట ఇసుక నేల మీద నిలువబడినటువంటి యేసు, ఒక్క మనుషుని సహాయము కూడా లేకుండా యేసు మాత్రమే ఉండి తను ప్రేమించినటువంటి శిష్యులు రాత్రంతా అలసిపోయి ఆకలితో ఉన్నారు. వారికి కడుపు నిండా అద్భుతమైనటువంటి బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఆయన నిప్పులను పుట్టించారు. నిప్పుల మీద రొట్టెలను పుట్టించారు. రొట్టెల ప్రక్కన చేపలను పుట్టించారు. నిప్పుల మీద కాల్చి తన శిష్యుల కోసం యేసయ్య బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశారు. ఆలోచన చేయండి. పేతురు గారు వచ్చారు. పేతురు వచ్చి యేసు ప్రభు ఎదురుగా నిలవబడ్డాడు. క్లియర్గా కనబడిపోతున్నాడు దగ్గరలో. వారం రోజుల క్రితం, కేవలం వారం రోజుల క్రితం ఆయన అల్లంత దూరాన ఉండి పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకుని సంకెళ్ళేసి అతన్ని గెంటుతూ ఉన్నప్పుడు, అతడు ఏడుపు ముఖంతో ఉన్నప్పుడు, అతడి వస్త్రాలు చిరిగిపోతూ ఉన్నప్పుడు, ఏ నిప్పుల దగ్గర కూర్చునైతే చలి కాచుకుంటూ ఉన్నాడో అదే రకమైనటువంటి నిప్పుల
కుంపటి దగ్గర యేసు ప్రభువును చూస్తున్నాడు, ఎదురుగా గజం దూరంలో. ఒక్కసారిగా తన మనసులోకి వచ్చినటువంటి తలంపు ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. పేతురు మనసులో, అబ్బా, జస్ట్ ఓన్లీ 1 వీక్ బ్యాక్, ఎ వీక్ ఎగో, వారం రోజుల క్రితం ఈయననే కదా నేను ఎరగను, ఆయన ముఖం నాకు తెలియదు, ఆయనకి నాకు అసలు పరిచయమే లేదని ఈయననే కదా అన్నాను. మరలా అటువంటి వాడినైనా నన్ను, అటువంటి దౌర్భాగ్యుడినైనా నన్ను, అటువంటి పాపిష్టోడినైనా నన్ను, ఆయనని ఎరగనని అందరూ ఒప్పుకున్నప్పుడు, ఆయన నా వైపు చూచినప్పుడు, ఆయన కళ్ళు, ఆయన చెప్పిన కోడి కుయ్యడం, ఈ దృశ్యమంతా జ్ఞాపకానికి తెచ్చుకొని పేతురు తన హృదయములో ఎంతగా కృంగుంటాడో. బహుశా కొన్ని నిమిషాల పాటు దేర్ మే బి ఏ హోలీ సైలెన్స్. పరిశుద్ధతతో కూడిన నా నిశ్శబ్దం వారిద్దరి మధ్య చోటు చేసుకుంది. ప్రభువు పేతురు వైపు చూస్తున్నాడు. పేతురు ప్రభు వైపు చూసి చూడనట్లుగా తలదించుకొని ఏమనాలి? ప్రభువా సారీ అనాలా? ప్రభువా నన్ను క్షమించని కాళ్ళు పట్టుకోవాలా? ఏం చేయాలి? వెతుక్కుంటూ నా శిష్యుడైన పేతురు ఎక్కడున్నాడని ఎక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చి ఆయన ఉదయాన్నే ఆయనతో కూడా కలిసి భోజనం చేయడానికి భోజనాన్ని సిద్ధపరిచినటువంటి యేసయ్య. దేవుని బిడ్డలారా, వారు ప్రభు అన్నారు, సరేలే, మొహమాట పడుతున్నాడు పేతురు అనుకుని, సరేలే మీరు ఏదో పట్టారు కదా, మీరు పట్టినవి కూడా కొన్ని పట్టురండి, ఎందులో కాల్చుకు తిందాం అన్నారు. పేతురు పరుగున వెళ్ళి ఎన్ని చేపలట? 153 పెద్ద చేపలు, శ్రేష్టమైనటువంటి చేప. ఆ చేపలు కూడా తెచ్చి వారందరూ కలిసి అక్కడ భోజనం చేశారు. దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఎరుగను, ఆయన నాకు అక్కర్లేదు, ఆయన ఏం చేసుకుంటారో చేసుకోండి, నా ప్రాణమే నాకు ముఖ్యం, ఆ యేసుతో నాకు ఆయన కొట్టుకుంటే నేను చూడలే, నేను వెనక్కి తిరిగి చూసుకుంటానని తన ప్రాణ రక్షణ కోసం పారిపోయినటువంటి శిష్యుడైన పేతురుని యేసు ప్రభు ఎంతగా క్షమించి, we can understand that how miraculously the Lord wants to give him another chance in his life. తన జీవితంలో రెండవ అవకాశాన్ని ఇవ్వాలని యేసు ప్రభు ఎంతగా పరితపించి పేతురు అన్నటువంటి ఆ గలిలే సముద్ర తీరానికి వచ్చి నిలబడి ఉన్నారు. అట్టి మనుషుల కోసం ఆయన బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి, దేవుడిన మానవుడు కాదు, ఈయన దేవుడు, వెండి బంగారపు గనులన్నీ ఆయనవే, పెట్రోలు గనులన్నీ ఆయనవే, సముద్రాలన్నీ ఆయనవే, అందులో జలచరములన్నీ ఆయనవే, గాలి ఆయనదే, పర్వతాలు ఆయనవే, వృక్షాలు ఆయనవే, పండ్లు ఆయనవే, ఫలములు ఆయనవే, పుష్పములు ఆయనవే, జంతువులు, మృగములు, అరణ్యాలు, ఆకాశ నక్షత్రాలు సమస్తము ఆయనవే. అన్ని కలిగి ఉన్న సర్వజ్ఞుడైన, సర్వోన్నతుడైన, శ్రీమంతుడైన యేసునాథుడు ఇప్పుడు చేపలు పట్టుకున్న వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. ప్రధాన మంత్రులను వారి కుర్చీలలో కూర్చుండబెట్టే దేవుడు, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ రోజున సరసన కూర్చోబెట్టుకొని భోజనం చేస్తున్నాడంటే వీరి భాగ్యం ఎంత గొప్పది. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. దేవుని పిల్లలారా, నీ జీవితంలో ఎన్నెన్ని మార్లు నీ జీవితంలో ఫెయిల్ అయిపోయావో, ఎన్ని మార్లు దేవునిని ఆయాస పెట్టావో, ఎన్నిసార్లు దేవునిని నిర్లక్ష్యం చేశావో, అయినా పర్వాలేదు, యేసుక్రీస్తు హీ వాంట్స్ టు గివ్ యూ ఎ సెకండ్ ఛాన్స్. రెండు అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఆశపడి నీ దగ్గరికి వస్తున్నాడు. వుడ్ యు లైక్ టు యాక్సెప్ట్ ఇట్? దాన్ని నీవు అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? ఎన్నెన్ని మార్లు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేశావు, ఎన్నెన్ని మార్లు ఆయన వాక్యాన్ని చదవటం నిర్లక్ష్యం చేశావు, ఎన్నెన్ని మార్లు ఆయనను దూషించావు, ఎన్నెన్ని మార్లు ఆయన దేవుడే కాదని అనేక మంది మధ్య వాదించావు.
ఎన్నెన్ని మార్లు ఆయనను ఒక మనిషిగా కూడా నీవు లక్ష్య పెట్టలేకుండా ఉన్నావు. ఒక కేవలం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా కూడా ఆయనను లక్ష్య పెట్టకుండా నీ జీవితంలో ఎన్నెన్ని మార్లు నీ జీవితంలో సంఘటనలు జరిగాయి. స్టిల్ హీ వాంట్స్ టు గివ్ యూ ఏ సెకండ్ ఛాన్స్. అయినప్పటికీ ఆయన నీకు మరొక అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఆర్ యు విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్? ఆ అవకాశాన్ని నువ్వు పొందుకొనడానికి నువ్వు ఎవరివైనా, నీవే మతమైనా, నీవెవరిని ఆరాధన చేస్తున్నా, నీవెంత కోటీశ్వరుడువైనా, నీవెంత నిరుపేదవైనా, నీవెంత జ్ఞానమైనా అజ్ఞానమైనా, పండితుడవైనా పామరుడవైనా, అక్షర జ్ఞానం లేని వాడువైనా, గొప్ప ఫిలాసఫర్ సైంటిస్ట్ అయినా, దేవుడు దేవుడే. మానవులు మానవులమే. మానవులము అల్పాయుష్ కలిగిన వారు. కాసేపు ఉన్న తర్వాత ఏమి జరుగుతుందో తెలియని అభాగ్యులం, దురదృష్టవంతులం, బలహీనులము. ఆయన నిత్యుడు, సర్వశక్తి సంపన్నుడు. ఆయన నీ దగ్గరకు వచ్చి ప్లీజ్ కమ్. ఇఫ్ యూ యాక్సెప్ట్ మై ఇన్విటేషన్ ఐ విల్ గివ్ ఆపర్చునిటీ టు డైన్ విత్ మీ. నాతో కలిసి భోజనం చేయడానికి నేను నీకు అవకాశం ఇస్తాను. కమ్ లెట్ us డైన్. నేను నీకోసం అద్భుతమైనటువంటి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశాను. కమ్ వస్తావా? ఆయన దగ్గరికి రాకుండా నిన్ను ఏది ఆటంకపరుస్తుంది? ఆయన పేతురు గారినే క్షమించి ఆయనకి రెండవసారి అవకాశం ఇస్తే ఆ పేతురు ఏమేమి చేశాడండి? పేతురు ఒక్క గంట సేపు ప్రసంగం చేస్తే ఎంతమంది? 5,000 మంది. అంతేకాదు, పేతురు గారు నడిచి వెళతా ఉంటే రోడ్డు మీద ఆయన నీడను పడి, ఆయన నీడ ఎంతమంది రోగుల మీద అయితే పడిందో ఆ ప్రతి రోగి బాగుపడి ఇంటికి వెళ్ళిపోయారు. ఇది కథ కాదు, హిస్టరీ. ఇది చరిత్ర, ఇది సత్యము. అద్భుతాలు చేశాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన కొరకు ఏమి చేద్దాం? ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన దీవించాలని, నీకు కృపనివ్వాలని, నీకు మేలు చేయాలని నీ దగ్గరికి నడిచి వచ్చాడు. ఆయనను అంగీకరించదము. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు స్తోత్రం. కృపానిధి మీకు వందనాలు. ఆయన ప్రేమామయుడా మీకు స్తోత్రం. జాలిగల దేవా మీకు వందనాలు. క్షమించే దేవా మీకు స్తోత్రం. ఎంత సద్గుణ సంపన్నుడు ప్రభువా, మీతో సాటి అయిన వారెవరునూ లేరు నాయన. మేమందరం ప్రభువా మీ వద్దకు వచ్చి మీరిచ్చే మంచి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మీతో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు మీతో కలిసి భోజనం చేసుకునేటువంటి కృప మాకెల్లరకు ప్రసాదించుమని యేసునాథుని దివ్యనామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి ఈ ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.